Q3, Q4 1753 కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైంలో 895 కోట్ల బకాయిలు పెట్టి మీరు మొదలెడతారు సార్. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా, మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటికి వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. ప్లీజ్ ప్లీజ్ కూర్చో, ప్లీజ్ కూర్చో, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి 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 అమ్మా, కూర్చోమనండి. మెంబర్స్ని కూర్చోమనండి, మెంబర్స్ని కూర్చోమనండి. మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ అవసరంకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్, ఈ పదాలని దయచేసి పోష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి. ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చపడిపోయండి, చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చపడండి, చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుదో పట్టించడానికి, ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపించారు చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండెలాగి వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే